నెల్లూరు జిల్లాలో 8 ఏళ్ల పాపకి బ్రెయిన్లో ట్యూమర్ వచ్చింది. నెల్లూరులో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తే చెక్ చేసి చెన్నై తీసుకెళ్ళమన్నారు. చెన్నై ఎందుకు, మాకు తెలిసిన చర్చిలో ప్రార్థనలు చేస్తే జబ్బు తగ్గిపోతుందని బంధువుల్లో ఒక ఆవిడ సలహా ఇచ్చారు. ఆవిడ మాట విని చెన్నై వెళ్లకుండా చర్చిలో ప్రార్థనలు చేస్తే 2 రోజులకి పాప కొద్దిగా తేరుకుందని అనిపించింది. అందరూ ఆనందపడిపోయారు. పనిలో పనిగా ఆ చర్చి ఫాదరు పాప అమ్మకి బ్యాప్టిజం చేసి మతం మార్చారు. ఆ ఆనందంలో భోజనాలు కూడా పెట్టారు నిరుపేదలైన ఆ తల్లిదండ్రులు. కానీ కొన్ని రోజులకే ఆ పాపకు మళ్ళీ సీరియస్ అయితే మళ్ళా చర్చికి తీసుకెళ్లి ప్రార్థనలు చేశారు. కానీ ఈసారి మెరాకిల్ ఏమీ జరగలేదు. పాప అనారోగ్యంతో మరణించింది. ఇప్పుడు చెప్పండి, ఈ పాప మరణానికి కారణం ఎవరు? మీకు 3 సెకండ్లు టైం ఇస్తున్నాం. మీరు కరెక్ట్ అనిపించిన ఆన్సర్ చెప్పండి. ఆ ప్రార్థన చేసిన పాస్టరో, ఆ పాప వాళ్ళ అమ్మో నానో, లేదా సలహా ఇచ్చిన బంధువో అని మీరు సమాధానం చెప్పి ఉంటే మా దృష్టిలో ఆ సమాధానం సరైంది కాదు. ఎందుకంటే ఒక సమాజంలోని సాటి మనుషులుగా ఒకే వ్యవస్థలో బతికే వాళ్ళగా ఆ పాప తల్లిదండ్రుల్ని, ఆ పాస్టర్ని ఎంత బ్లేమ్ చేస్తారో అంతే బ్లేము ఈ సమాజంలో ఉన్న మనకి, అంటే మీకు మాకు అందరికీ కూడా వర్తిస్తుంది. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం. కాబట్టి మా తప్పుని కొంచెమైనా సరిదిద్దుకోవాలని ఈ వీడియో చేస్తున్నాం. మరి మీ బాధ్యతగా మీరు ఏదో ఒకటి చేయండి. కనీసం ఈ వీడియోని షేర్ చేసి అందరికీ అవగాహన పెంచండి. మొదటగా ఫస్ట్ పార్ట్నర్ ఇన్ క్రైమ్ దేవుడనే నమ్మకం. ఈ ఇన్సిడెంట్ జరిగిన చర్చనే కాదు, చాలా చర్చిల్లో, అది పెద్ద సిటీ కావచ్చు, మారుమూల పల్లెటూరు కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఆఫ్రికా కావచ్చు, చివరికి అమెరికా కూడా కావచ్చు, వీటన్నిటిలో జరిగే ఒక సాధారణ తంతు ఏంటంటే రోగాలు నయమవుతాయని ప్రార్థనలు చేయటం. మరి ఆ రోగాలు ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే సరైన సమాధానం ఉండదు. మాకు అర్థం కానిది ఏంటంటే జనాల చేత ప్రార్థనలు చేయించుకోవటానికే వాళ్ళకి రోగాలు తెచ్చే అంత పెద్ద సైకోనా ఏంటి వీళ్ళు ప్రార్థించే దేవుడు? తగ్గుతాయా లేదా అన్నది పక్కన పెడితే అసలు నిజంగానే ప్రేరాయిలతోనో ఏడుపు కొట్టు ప్రార్థనలతోనో రోగాలు తగ్గిపోతే ప్రార్థనలు చేసుకోవటానికి జనాలకు జబ్బులు తెప్పించే ఆ దేవుడి నైతికత మీద మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. అలాంటి దేవుడు ఒక దేవుడేనా? అసలు ఆ పదానికి అతనికి అర్హత ఉందా? సపోజ్ మీకు మీ పిల్లల మీద ప్రేమ ఉంటే వాళ్ళకి దెబ్బలు తగలకుండా చూసుకుంటారా? లేదా మీరే వాళ్ళని కిందకి తోసేసి వాళ్ళు పడి ఏడుస్తుంటే మీ సహాయం కోసం అర్థిస్తుంటే రాక్షస ఆనందం పొందుతూ అప్పుడు ఎత్తుకొని ఓదారుస్తారా? లేదా వాళ్ళు పడిపోకముందే కాపాడతారా? ఆస్క్ యువర్ సెల్ఫ్. పైగా ఈ భూమి మీద అందరూ దేవుడు బిడ్డలే అయితే మళ్ళా సపరేట్గా బ్యాప్టిజం దేనికి? అలా మతం మార్చుకోకపోతే, పేర్లు మార్చుకోకపోతే దేవుడు శత్రువులు అయిపోతారా? దేవుళ్ళకి ఈ ప్రార్థనల పిచ్చి దేనికో ఆలోచించారా ఎప్పుడైనా? ఇదంతా చూస్తుంటే మీకు ఏమీ అనుమానం రావట్లేదా? కారణం ఏమైనా కానీ సోషల్ ఎవల్యూషన్లో దేవుడు అనే కాన్సెప్టు నరనరాల్లో నిండిపోయింది. దాన్ని ఒక పూటలోనో ఒక రోజులోనో మార్చుకోవటం సాధ్యం కాకపోవచ్చు. కానీ ప్రతి దానికి, ప్రతి పిచ్చకి ఒక హద్దు ఉంటుంది. అలాగే దేవుడికి కూడా. కాబట్టి అతన్ని ఒక గీత గీసి దానిలో పెట్టాల్సిందే. అలా చేయలేదా దాని పర్యావసానాలు అనుభవించాల్సిందే. అది ప్రార్థన చేస్తూ బస్సు మిస్ అయిపోవటం లాంటి చిన్న విషయాల దగ్గర నుండి ఆసుపత్రికి వెళ్లకుండా ప్రాణాలు పోగొట్టుకునే పెద్ద తప్పు దాకా. గుర్తుపెట్టుకోండి, మన జీవితాలకి మనమే అకౌంటబిలిటీ తీసుకోవాలి. అప్పుడే బాగుపడతాం. వేల ఏళ్లగా ప్రార్థనలు చేస్తూ ఒక్క జబ్బుకు కూడా మందు కనిపెట్టలేకపోయారు. ఎప్పుడైతే గత 200-300 ఏళ్లగా దారి మార్చుకొని పరిశోధనలు మొదలుపెట్టారో అప్పుడే మనుషుల ప్రాణాలు కాపాడుకోవటం సాధ్యమైంది. దానికి ఎన్నో అడ్డంకులు సృష్టించారు మొదట్లో. ఇవన్నీ కాదు, మీరెన్ని చెప్పినా మాకు దేవుడే దిక్కంటారా? ఇక మీ ఇష్టం, పర్యావసానాలు అనుభవించాల్సిందే. మీరు నమ్ముకునే దేవుడు సహా ఎవ్వరూ కాపాడలేరు. సెకండ్ పార్ట్నర్ ఇన్ క్రైమ్ రాజ్యం. సరే, దేవుడు ఉన్నాడని కాసేపు అనుకుందాం. అలానే జనాలు చేసే ప్రార్థనలకు కకృతిపడి వాళ్ళకి జబ్బులు అంటిస్తున్నాడు అనుకుందాం. దేవుడు ఇవన్నీ డైరెక్ట్గా చేయడు కదా, ఎవరో ఒకరి చేత ఇవి చేయించాలి కదా. చైనా వాడి చేతో, చర్చి ఫాదరో, మీ పక్కింటామో, సువార్త బోధకుడో ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉంటారు కదా. మరి వీళ్ళందరి నుండి, ఈ మాఫియా నుండి మనకు రోగాలు రాకుండా కాపాడాల్సింది ఎవరు? మనం ఏర్పరచుకున్న ప్రభుత్వము మరియు అధికార గణం. మనం కేవలం దేవుణ్ణే నమ్ముకుంటే ఇన్ని హాస్పిటల్స్ కట్టుకోవాల్సిన అవసరం లేదు.
చివరికి మనం తాగే నీళ్లను శుభ్రం చేసే మున్సిపాలిటీ వాళ్ళు కూడా అవసరం లేదు. ఎందుకంటే దేవుడు రోగాలు ఇస్తుంటే మనం తీసుకోవాలి కదా. ఆయన ఇచ్చింది తీసుకోవాలి, ప్రార్థనలు చేసి తగ్గించుకోవాలి. ఇదే కదా లాజిక్కు. మరి మనం రోగాలు రాకుండా ఇన్ని జాగ్రత్తలు ఎందుకు తీసుకుంటున్నాం? ప్రభుత్వాలను ఎన్నుకొని మనల్ని కాపాడమని ఎందుకు చెప్తున్నామనే ప్రశ్న వేసుకోవాలి కదా. ఇక్కడ దేవుడి ప్రమేయం ఏమీ లేదని, ఉండదని అర్థమవుతుంది కదా. అందుకే కదా మనం పన్నులు కట్టి కోట్లకు కోట్లు పెట్టి నాయకులకి, అధికారులకి అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నది. అవునా కాదా? కానీ ఇవన్నీ అనుభవిస్తూ వాళ్ళ పని మాత్రం చెయ్యరు. ఎప్పుడో 1954లో మొక్కుబడిగా ఒక చట్టం చేసి చేతులు దులుపుకున్నారు. దాన్ని అమలు చేయరు, కాలానికి తగ్గట్లు మార్పులు చేయరు. మీకు తెలుసో లేదో ద డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ అని ఒక చట్టం ఉంది. దీని ప్రకారం కొన్ని జబ్బులకు మందులు ఇస్తామని, మంత్రతంత్రాలతో నయం చేస్తామని ఎవ్వరూ చెప్పకూడదు. అలా చెప్తే వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. జబ్బులను నయం చేసే హక్కు చట్టబద్ధంగా కేవలం డాక్టర్లకి మాత్రమే ఉంది. మరి టీవీల్లో పెద్ద పెద్ద ప్రకటనలతో, బయట గోడల మీద పోస్టర్లతో ప్రార్థనలు చేసి జబ్బులు తగ్గిస్తాం, సువార్త సభలు పెట్టి రిలీఫ్ ఇస్తామని చెప్పే వాళ్ళ మీద ఈ చట్ట ప్రకారం చర్యలు ఎందుకు తీసుకోరు? అసలు ఈ పాప చనిపోయింది బ్రెయిన్ ట్యూమర్తో కదా. అది కూడా ఈ చట్ట ప్రకారం 51వదిగా నిషేధిత జబ్బుల లిస్టులో ఉంది. మరి ఆ చర్చి ఫాదర్ మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అలాంటిది ఏమీ జరగలేదు. మరి ఇంకెందుకు ఈ చట్టం? అమలు చెయ్యలేని చట్టం ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? అలాగే ఈ చట్టం ఎంత అవుట్డేటెడ్ అంటే వాళ్ళు పెట్టిన లిస్టులో ఉన్న జబ్బుల్లో టైఫాయిడ్, స్మాల్ ఫాక్స్, అపెండిసైటిస్ లాంటి 14 జబ్బులు రాకుండా మందులు, వ్యాక్సిన్లు కనిపెట్టారు. వాటిని లిస్టులో ఉంచటం వృధానే. అలాగే ప్రస్తుతం నివారణ లేని ఎయిడ్స్ లాంటి కొత్త జబ్బుల్ని యాడ్ చేయలేదు. చట్టాలు సరిగ్గా చేయరు, చేసిన వాటిని అమలు చేయరు. జనాలు చచ్చిపోతున్నా పట్టింపు లేదు. ప్రభుత్వము, అధికారులు తమ పని సరిగ్గా చేయకపోవటం వలన సదరు దేవుడు ఏజెంట్లుగా చెప్పుకునే వాళ్ళు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా చెల్లుతుంది. థర్డ్ పార్ట్నర్ ఇన్ క్రైమ్ సువార్థికులు, మతాధిపతులు. అబ్బో, వీళ్ల గురించి చెప్తే ఈ వీడియో కొండపల్లి చాంతాడంత అవుతుంది. ప్రపంచంలోని ప్రజలందరికీ ప్రేరాయిలు అమ్ముతారు. కానీ వాళ్లకు జబ్బు వస్తే మాత్రం హైదరాబాద్ అపోలోలో చేరతారు. అదే ఆయిల్ వాడి తగ్గించుకోవచ్చుగా, ఆ పని మాత్రం చెయ్యరు. మీకు తెలియంది ఏంటంటే ఈ పెద్ద పెద్ద తిమింగలాలే కాదు, చిన్న చిన్న పల్లెటూళ్లలో చాలా చర్చిల్లో జనాలకి ప్రేరాయిలతో తగ్గిస్తామని వ్యాపారాలు చేసుకునే వాళ్ళు తండోపతండాలుగా ఉన్నారు. ప్రభుత్వం ఈ డేటా అంతా బయటికి తీస్తే మనందరి బుర్ర పాడవుతుంది. జబ్బు చేసింది అని వెళ్ళే ఏ భక్తుడికి ఏ చర్చి ఫాదరు పొర్రపాటున కూడా ఆసుపత్రికి వెళ్ళమని సలహా ఇవ్వడు. అలా ఇస్తే ఇక దేవుడు ఎందుకు, మధ్యలో ఈ ఫాదర్ ఎందుకు? వ్యాపారం పాడైపోదు. ఇంత చిన్న లాజిక్ మిస్ అయ్యే జనాలు వాళ్ళ దగ్గరికే పోతారు. పేదరికం, నిరక్షరాస్యత అనేవి కొంతవరకు నిజమైనా చాలా వరకు అవన్నీ ప్రభుత్వాలు చెప్పే వంకలు మాత్రమే. చెయ్యాలనే చిత్తశుద్ధి ఉంటే అదేమీ పెద్ద పని కూడా కాదు. వీళ్ల ప్రాపగాండా గ్రౌండ్ లెవెల్లో ఎలా తయారైందంటే కంపల్సరిగా వేసుకోవాల్సిన వ్యాక్సిన్లు కూడా వేసుకోవద్దని మొదలుపెట్టారు. కావాలంటే ఈ వెబ్సైట్లో ఉన్న డేటా చూడండి. వ్యాక్సిన్ వేసుకోవటం అనేది దేవుడు చేసిన డిజైన్ని మనుషులు వ్యతిరేకించడం అంట. ఇంకా పూర్తిగా ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయారు. కానీ జనాలు వీళ్ళ మాటలు వింటే దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ ఎప్పుడూ పెట్టి ఉంచాల్సిందే. వీళ్ళ దృష్టి పూర్తిగా పడలేదు కాబట్టే పోలియో లాంటి అతి ప్రమాదకరమైన జబ్బులు ఈరోజు అదుపులో పెట్టగలుగుతున్నాం. అసలు వ్యాక్సిన్ ఏంటి, ఆధార్ కార్డు తీసుకోవటం కూడా దేవుని ఆజ్ఞకు వ్యతిరేకం అంట. ఇంతకన్నా జోకేమైనా ఉందా? ఇది ఎవరు నమ్ముతారని మీరు అనుకోవచ్చు. ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారుగా. కన్క్లూజన్ ఏంటంటే ప్రేరాయిలని, స్వస్థత సభలని, రోగాల్ని నయం చేసే ఆరాధనలని ఇబ్బడి మొబ్బడిగా ఒక మాస్ ప్రోపకాండ చేసే చర్చి పెద్దలు కూడా ఈ నేరంలో భాగస్వామ్యులే. ఎవరో ఏదో చర్చిలో మిస్గైడ్ చేస్తే మాకేంటి సంబంధం అని పులిహార కబుర్లు మాకు చెప్పొద్దు. ఈ టాపిక్ ఆ మాత్రం రీసెర్చ్ చేయకుండా మొదలు పెట్టలా. అర్థమైందా? ఫైనల్ అండ్ అతి ముఖ్యమైన పార్ట్నర్ ఇన్ క్రైమ్ సమాజం, అందులో ఉన్న మనం. అయ్యో పాప చనిపోయిందా, ఈ చర్చిలో అలా జరిగిందా, మనం వెళ్ళే చర్చి అయితే ఇలాంటివి జరగవని చిలక పలుకులు పలికేవాళ్ళు, వేరే మతాన్ని విమర్శించే అవకాశం వచ్చిందని రంకెలేసేవాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది ఇవాళ మీకు జరగలేదు అంతే. అజ్ఞానం ఎక్కడున్నా అది ఏదో ఒక రోజు కాటేస్తుంది.
అలాంటిదే ఈ సంఘటన కూడా. ఒక సంఘటనని ఐసోలేట్ చేసి పట్టించుకోకపోవటం, మనం ఏదో సేఫ్ జోన్లో ఉన్నామని భ్రమపడటం తాత్కాలికంగా సేఫే కానీ లాంగ్ రన్లో మన నిర్లక్ష్యం మనల్ని బలి తీసుకుంటుంది. ఉదాహరణకి మన దేశంలో చివరి పోలియో కేసు 2011లో బయటపడింది. కానీ ఎవరో చెప్పిన మాటలు విని మీ పిల్లలకి పోలియో వ్యాక్సిన్ వేయించకపోతే ఆ జబ్బు మీ దాకా పాకదని గ్యారంటీ ఇవ్వగలరా? అలా ఎవ్వరూ ఇవ్వలేరు. ఒక సమాజంలో ఉన్నప్పుడు మన ముందు ఒకళ్ళు తప్పు చేస్తున్నప్పుడు అది తప్పు అని చెప్పాల్సిన బాధ్యత మనకి ఖచ్చితంగా ఉంది. ఫిలాసఫీలో దీన్నే ఎపిస్టమిక్ రెస్పాన్సిబిలిటీ అంటారు. అలా చెప్పకపోతే ఫైనల్గా నష్టపోయేది మనమే. మనకి చరిత్ర పెద్దగా తెలియదు కానీ ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని రూములో కూర్చున్న పోపులు నడి బజార్లో ఎంతమందిని బతికొండగానే తగలబెట్టారో, ఎంతమంది శాస్త్రవేత్తల్ని హింసించారో, మనుషులేంటి ఒక పుస్తకాల లిస్టు చేసి ఆ పుస్తకాలు చదవటం కాదు కదా, అవి మీ ఇంట్లో ఉంటే కూడా నేరం అని ఎంతమందిని శిక్షించారో మన సమాజంలో చాలామందికి తెలియదు. వాళ్ళని అదుపులో పెట్టడానికి 400 సంవత్సరాలు, కొన్ని వందల ప్రాణాలు బలయ్యాయి. ఒక్కటి కాదు, 10 కాదు, 400 సంవత్సరాలు. మళ్ళా ఇలాంటి వాళ్ళకి పెత్తనం ఇస్తే మన దేశం ఖచ్చితంగా 1000 ఏళ్ళు వెనక్కిపోతుంది. ఆ పాప చుట్టూ ఉన్న మనుషుల్లో ఒక్కళ్ళన్నా తన తల్లిదండ్రుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏదో ఒక రకంగా ఆసుపత్రికి పంపించవచ్చుగా. జబ్బు నయం కాకపోయినా వాళ్ళు చేసిన పని మూలంగా ఆ పాప ఆయుష్ 1 సెకను పెరిగినా అంతకంటే గొప్ప విషయం ఏముంది? మనకున్న చారిత్రక సామాజిక నేపథ్యం మూలంగా ఎవరికి వారు ఇంకా సొరంగాల్లోనే బతుకుతున్నాం. కుల సొరంగమో, మత సొరంగమో, కంపెనీ సొరంగమో, ఏదో ఒక సొరంగం. మన పట్టింపంతా మనం నివసించే సొరంగం గురించే. అది బాగుంటే మనం బాగున్నట్టే. కానీ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ సొరంగాలన్నీ ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా కలిసి తీరతాయి. కాబట్టి పక్కింట్లో పొగ వస్తే మన దాకా రాలేదుగా అని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవటం అనేది కేవలం మూర్ఖత్వం. కాబట్టి ఆ పాప చావుకి మనకి లింకు లేదనుకోవటం మన అమాయకత్వం. దానికి బాధ్యత తీసుకోవటానికి మనం సిద్ధపడనంతకాలం ఈ సమాజం బాగుపడే అవకాశమే లేదు. ఈ వీడియో మొదట్లో చెప్పినట్లుగా ఆ బాధ్యత మేము తీసుకొని అవేర్నెస్ పెంచడానికి ఈ వీడియో చేశాం. మరి మీ వంతుగా మీరేం చేస్తారు?